ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూశారు అంటూ ఒక చేదు వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుస్తోంది. తనకి హార్ట్ అటాక్ రావడంతో మృతి చెందారు అంటూ సమాచారం అందుతోంది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు శ్యామల. అర్ధరాత్రి 1:52 సమయంలో శ్యామలకు తీవ్రమైన గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉస్మానియా మార్చురీలో పావలా శ్యామల మృతదేహం ఉంచారు. కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో శ్యామల జీవన పోరాటం చేస్తున్నారు. శ్యామల కుమార్తెకు కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. తనదైన నటనతో ఎంతోమందిని నవ్వించారు శ్యామల. ఇప్పుడు మెగా ఫ్యామిలీ శ్యామల కుటుంబానికి అండగా నిలబడ్డట్లుగా కూడా తెలుస్తోంది. గతంలో చిరంజీవి, పవన్, అల్లు అర్జున్ సాయం చేశారంటూ కూడా సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్ర అనారోగ్యంతో పాటు అర్ధరాత్రి వచ్చినటువంటి గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. ఉస్మానియా ఆసుపత్రిలో ప్రజెంట్ అక్కడ మార్చురీలో ఉంచారు. ఆమె అసలు పేరు శ్యామల. పావలా శ్యామలగా వెరీ పాపులర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొద్దిగా ఎదిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హాస్య నటిగా ఎన్నో మంచి పాత్రలు చేశారు. 1985లో మొట్టమొదటిసారిగా బాబాయి అబ్బాయి అనే చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు. మనందరికీ చాలా సుపరిచితమే. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఇక చివరి దశలో ఆర్టీవీతో మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు అక్కడ ఆ విజువల్స్లో మీరు చూడొచ్చు. అప్పటికే పూర్తిగా ఇక వృద్ధాప్యం పూర్తిగా ఆమె ఆరోగ్యాన్ని అప్పటికే పాడు చేసింది. అలాగే అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇక అర్ధరాత్రి ఒక్కసారిగా వచ్చిన గుండెపోటుతో ఆమె ప్రాణాలు విడిచింది అంటూ కూడా తెలుస్తుంది. నిర్మల జాయిన్ అవుతున్నారు. నిర్మల, పావలా శ్యామల కన్నుమూశారు అంటూ తెలుస్తుంది. అసలు వాళ్ళ కండిషన్ ఏంటి, ప్రజెంట్ ఫ్యామిలీ కండిషన్ ఏంటి? ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మెగా ఫ్యామిలీ చివరిలో అండగా ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు పావలా శ్యామల కొన్ని సంవత్సరాల నుంచి కూడా హెల్త్ ఇష్యూస్ తోటి బాధపడుతూ ఉంది. ఆమెకు హార్ట్ ప్రాబ్లం కూడా అయ్యి ఒక 3 సార్లు సర్జరీ కూడా అవ్వడం జరిగింది. అదే విధంగా కూడా తనకు లంగ్స్ ప్రాబ్లం కూడా ఉండడం జరిగింది. తను దాదాపు కొన్ని 50-60 సినిమాలే కాకుండా తనకు 100కు పైగా సినిమాలు నటించినప్పటికీ కూడా తర్వాత తనని అపోలో ఆసుపత్రిలో కూడా చేర్పించడం కూడా జరిగింది. అపోలో ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత కూడా తనకు కొంచెం చక్కబడ్డాక మళ్ళీ తను బయటికి రావడం జరిగింది. తనకు ఒక కూతురు కూడా ఉంది. కూతురు కండిషన్ కూడా కొంచెం మెంటల్లీ డిస్టర్బ్డ్ గా ఉంటది కాబట్టి తనకు ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటూనే వస్తూ ఉంది. తర్వాత తను ఆసుపత్రి ఇద్దరి హెల్త్ కండిషన్ అనేది చాలా వరకు క్షీణించిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోకుండా ఉండిపోయారు అనేది కూడా ఆమె ఎన్నో సార్లు చెప్పుకొచ్చింది. మీడియా ముఖంగా కూడా చెప్పుకొచ్చి తను చాలా బాధపడ్డ క్షణాలు కూడా ఉన్నాయి. చివరి స్టేజ్ లో ఆమె 1 సంవత్సరం నుంచి కూడా తను ఇబ్బందుల పాలవుతూ ఒక ఆశ్రమంలో కూడా ఉండడం జరిగింది. తను రోడ్డు పైన ఉంటే తీసుకెళ్లి ఆశ్రమంలో కూడా చేర్పించారు. 1 సంవత్సరం కాలం పాటు నుంచి అల్లు అర్జున్ తనకు నెలకు ఇంత అమౌంట్ అని కూడా పంపిస్తూ వచ్చారు. అలాగే పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ కూడా ₹1,00,000 కూడా వాళ్లకు ఇవ్వడం జరిగింది. వెళ్ళి చూసి అదే ఆశ్రమానికి వెళ్ళి చూసి ఆ తర్వాత తనకు ఇంకా ఆరోగ్యం క్షీణించడంతో ఉస్మానియా ఆసుపత్రిలో జాయిన్ చేయడం కూడా జరిగింది. మరి ఉస్మానియా ఆసుపత్రిలో జాయిన్ చేసిన ఎడల కూడా రాత్రి 1 గంటల సమయంలో తను 1:52 సమయంలో కూడా ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో తను ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా ఉస్మానియా ఆసుపత్రి వైద్యులైతే అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. ప్రస్తుతము ఆమె భౌతికాయాన్ని మాత్రం ఆసుపత్రి మార్చురీలోనే భద్రపరిచినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కూతురు పరిస్థితి అయితే చాలా దీన పరిస్థితిగా కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అదే విధంగా కూడా పావలా శ్యామల గత కొన్ని ఏళ్లుగా కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కూడా ఆమె
ఇబ్బంది పడడం కూడా చూసాము. ఎందుకంటే చాలా సార్లు మీడియా ముఖంగా చెప్పుకొచ్చింది, మాకు హెల్త్ పరంగా మెడిసిన్ పరంగా ఇబ్బంది అవుతుంది, ఆర్థిక సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఛాన్సులు కూడా తగ్గిపోయి నాకు నా ఆరోగ్యం కూడా సహకరించలేకపోయింది నాకు అని చెప్పేసి కూడా ఆమె ఎంతో చెప్పుకొచ్చింది. ఈ రోజు ఆమె చిత్ర పరిశ్రమకు దూరం అవడం అనేది కూడా అభిమానులైతే తీవ్రంగా కూడా కలిసివేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె నటన అంతా ఇంత కాదు, ఆమె ఉన్న ప్రతి సినిమా కూడా చూసే ప్రేక్షకులు చాలా అంటే కడుపుబ్బ నవ్వుకొని ప్రశాంతంగా బయటకు వచ్చే సిచ్యువేషన్లు ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు పావలా శ్యామల కొన్ని సంవత్సరాలుగా కూడా చిత్ర పరిశ్రమలో కనిపించకపోవడం, సినిమాలలో కనిపించకపోవడము అభిమానులు ఎంతగానో కోరుకున్నారు రావాలి మళ్ళీ అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆమె అందరికీ దూరం అయిపోయింది అనుకోవచ్చు. కానీ మళ్ళా సినిమాల పరంగా అందరిలో బతికే ఉంది. ఆమె సినిమాలు ఎప్పటికీ కూడా చెప్పేసి గతంలో ఇప్పటి వరకు మీరు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్, అలాగే అల్లు అర్జున్, పూరి, ఆకాష్ కానీ వీళ్ళందరూ హెల్ప్ చేశారు అని చెప్పి మనం విన్నాం తన హెల్త్ కండిషన్ గురించి. బట్ ఇప్పుడు చివరి శ్వాస విడిచారు. మరి డాక్టర్ ఏమో కొంచెం మానసికంగా సరిగా లేదు అని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవరైనా పోతే అందరూ అటెన్షన్ ఉంటుంది, చాలామంది వస్తారు చూస్తారు. మరి ఇలాంటి ఎవరైనా చిన్న చిన్న ఆర్టిస్టులు ఇలా వెళ్ళిపోతే వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఉందా ఇండస్ట్రీలో? వాళ్ళ కండిషన్ ఏంటి? మరి ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఎవరైనా అసలు ఒక భరోసా ఇచ్చే అవకాశం ఉందా? అంటే మా అసోసియేషన్ కానీ ఇలా ఉన్నాయి కదా కొన్ని. నందు ఖచ్చితంగా కూడా వాళ్ళు భరోసా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కూడా చాలా సార్లు చాలా మంది సినీ ప్రముఖులు, హీరోలు, ఇటు దర్శకులు కూడా తనకు హెల్ప్ చేస్తా వచ్చారు. ఆ తర్వాత ఎందుకంటే తనకు చేయాల్సిందంతా కూడా చిత్ర పరిశ్రమ నుంచి అందింది. ఆమె చిన్న ఆర్టిస్ట్ ఏం కాదు, చాలా పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కలిసి తనకు చేసిన సినిమాలు కూడా. కాబట్టి చిత్ర పరిశ్రమ మనకు గుర్తించి ఆమె ఒక మనుషులలో గుర్తుండిపోయే పాత్రను చేసింది. కాబట్టి ఆమెను ఒక మంచి నటిగా కూడా గుర్తించడం జరిగింది చిత్ర పరిశ్రమ. కాబట్టి ఇప్పుడు కొంతమంది అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పెద్ద హీరోలు రాకపోయినప్పటికీ వాళ్ళు సానుభూతి తెలియజేసే అవకాశం కూడా ఉంది. అలాగే కొంతమంది దర్శకులు కానీ, కొంతమంది చిన్న ఆర్టిస్టులు కానీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఇన్ని రోజులు అనాథాశ్రమంలో ఉన్న పావలా శ్యామల మరి ఇప్పుడు ప్రభుత్వమే ఆమె అంత్యక్రియలు చేయాల్సి వస్తుందా, లేకపోతే చిత్ర పరిశ్రమ ఏమన్నా పట్టించుకుంటుందా, చిత్ర పరిశ్రమ ముందుకొచ్చి చేస్తుందా అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అవసరం అయితే వచ్చింది అనుకోవచ్చునండి. రైట్. థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. సో ఇప్పుడు పావలా శ్యామల మృతి చెందిన తర్వాత మరి ఆమె కుటుంబం పరిస్థితి ఏంటి అనేది చాలామందికి వస్తున్నటువంటి ప్రశ్న. ఆమెకు ఒక డాటర్ ఉన్నారని, ఆ డాటర్ కండిషన్ సరిగా లేదని, మానసికమైనటువంటి అసమతుల్యతతో బాధపడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ కుటుంబం కండిషన్ ఎలా ఉండబోతోంది అనేదే కొంత ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. మరి ఆ యువతి పరిస్థితి ఏంటి అనేది. మరోవైపు పావలా శ్యామల తుది శ్వాస విడిచిన తర్వాత ఇప్పుడిప్పుడే వార్త బయటకు వచ్చింది, మిడ్ నైట్ జరిగింది కాబట్టి మరి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా సహజంగా ప్రముఖులు, అందులో మనం తప్పుపట్టాల్సింది కూడా లేదు. సహజంగా ఎవరికున్న వాళ్ళ పాపులారిటీని బట్టి, వాళ్ళ కాంటాక్ట్స్ని బట్టి, కనెక్షన్స్ని బట్టి ఎవరికైనా సరే రెస్పాన్స్ ఉంటుంది. బట్ చిన్న చిన్న నటుల పరిస్థితి ఆ 4 రోజులు బాగున్న సినిమా ఇండస్ట్రీలో, బట్ తర్వాత వాళ్ళు ఆర్థికంగా ఎంత చితికిపోతారో బయటికి చెప్పుకోలేక, బయట జనం గుర్తుపడతారు, తీరా చూస్తేనేమో ఆర్థికంగా చితికిపోతూ ఉంటారు. కొన్నిసార్లు అవకాశాలు ఉండవు. మానసికంగా, ఆర్థికంగా ఎన్ని రకాలుగా సమస్యలు ఎదుర్కొంటారో మనందరికీ తెలిసిందే. ఎంతోమందిని మనం చూసాం. ఇప్పుడు శ్యామల పరిస్థితి కూడా అదే. ఆమె అసలు పేరు పావలా శ్యామల కాదు, శ్యామల. అయితే ఆంధ్ర వాళ్ళ సినిమాలో పావలా అనే ఒక క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ పేరు పావలా. అందుకని అప్పటి నుంచి ఆ రోల్ బాగా పాపులర్ అయింది. అప్పటి నుంచి పావలా శ్యామలాగా తను పాపులర్ అయ్యారు. ఎంతోమందిని మనం ఇలా చూసాం. సినిమాల పేర్లు లైక్ దేవిశ్రీ ప్రసాద్ ఇలాంటి వాళ్ళని మనం చూసాం. సినిమా పేర్లతోనే పాపులర్ అవుతూ ఉంటారు. ఆ పర్టికులర్ క్యారెక్టర్ నేమ్స్తోనే
పాపులర్ అవుతూ ఉంటారు. సో అలాగే పావలా శ్యామల కూడా పావలా అనే క్యారెక్టర్ చేసిన తర్వాత అదే తన ఇంటి పేరుగా అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 1951లో 1951లో ఆంధ్రప్రదేశ్లోని అప్పటి గుంటూరు జిల్లా అమరావతి ఆ ప్రాంతంలో జన్మించారు. నేతి శ్యామల తన అసలు పేరు, తన సర్నేమ్ నేతి. ఆ తర్వాత పావలాగా మారింది. ఇండస్ట్రీలోకి వచ్చి ఒక పావలా అనే క్యారెక్టర్ చేసిన తర్వాత చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. 10వ తరగతి వరకు చదువుకున్నట్లుగా తెలుస్తుంది. నాటక రంగంలో నటనలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1985లో బాబాయ్ అబ్బాయి అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమా, ఆ సినిమాలో ఒక చిన్న మదర్ రోల్ చేస్తారు హీరోయిన్కి. ఆ రోల్ ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే. ఆ రోల్తో చాలా పాపులర్ అయ్యారు. అప్పటి నుంచి వరుస ఆఫర్లు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రవాలా సినిమాతో పావలా శ్యామ్లాగా సెటిల్ అయ్యారు ఇండస్ట్రీలో. అలాగే ఎన్నో మంచి మంచి పాత్రలు చేశారు. లైక్ గోలిమార్ సినిమాలో ఆమె మాట్లాడేటువంటి కాల్ ఉంటుంది, అదిగో మీకు ఆ ఫోటో కనిపిస్తుంది కదా, ఆ ఫోన్ సంభాషణలో ఆమె చేసే పర్ఫార్మెన్స్ ఇప్పటికీ చాలా చోట్ల మీమ్స్లో కూడా వాడుతూ ఉంటారు. ఖచ్చితంగా చాలా పాపులర్, ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక కామెడీని పండించగలిగినటువంటి ఒక మంచి ఆర్టిస్ట్గా, ఎమోషనల్ సీన్స్ బాగా చేయగలుగుతారు. ఇలా ఎన్నో సినిమాల్లో చేశారు. కానీ చివరి రోజుల్లో ఆర్థికంగా చాలా చితికిపోయి, కుటుంబంలో ఎవరూ పెద్దగా సపోర్ట్ లేక, సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమతో సినిమా ఇండస్ట్రీని వదిలేయలేక, అలాగే ఇండస్ట్రీలో ఆఫర్స్ వచ్చినా రాకపోయినా, మరోవైపు కూతురి పరిస్థితి బాగలేదు, అయినా సరే ఎలాగోలా నెగ్గుకొచ్చే ప్రయత్నం చేశారు. గతంలో మెగా ఫ్యామిలీ శ్యామలకు అండగా నిలిచారు అంటూ కూడా తెలుస్తుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వీళ్ళంతా సాయం చేశారు. అలాగే అల్లు అర్జున్ ఆమె కుటుంబానికి ప్రతి నెల 10,000 రూపాయలు అందేలా కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు అంటూ తెలుస్తుంది. అలాగే పూరి ఫ్యామిలీ నుంచి కూడా ఆకాష్ కూడా ఆమెను చూసి గతంలో ఫినాన్షియల్గా కొంత సపోర్ట్ ఇచ్చారంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. ఇలా ఎంతోమంది హెల్ప్ చేశారు. అలాగే వీళ్ళతో పాటుగా సాయి దుర్గతేజ్, దిల్ రాజు ఇలా చాలామంది హెల్ప్ చేశారు. మరి ఇప్పుడు పావలా శ్యామలకి మా అసోసియేషన్లో మెంబర్షిప్ ఉందా లేదా అనేది మనకి తెలియాల్సి ఉంది. ఒకవేళ కనుక మా అసోసియేషన్లో మెంబర్షిప్ ఉంటే కొన్ని బెనిఫిట్స్ ఆమె కుటుంబానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మెంబర్షిప్ లేకపోయినా ఏదైనా కారణం వల్ల, ఎందుకంటే లక్షలు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది, అందులోనూ ఆర్థికంగా కొంత గత కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి మరి తీసుకున్నారా లేదా మెంబర్షిప్ అనేది తెలీదు. ఒకవేళ తీసుకొని ఉంటే బాగుంటుంది, తీసుకోకపోయినా సరే సినిమా ఇండస్ట్రీ ఇలాంటి వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. గతంలో ఖచ్చితంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఆకాష్, అలాగే దిల్ రాజు ఇలా చాలామంది ఆమెకు సహాయం చేశారు అంటే ఖచ్చితంగా మరొకసారి అలాంటి ఉదార స్వభావాన్ని చూపించగలుగుతారని మనం నమ్మొచ్చు. చాలా విశాల హృదయం ఉన్నవాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ నటులు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, అఫ్కోర్స్ మన సినిమా ఇండస్ట్రీ అంతా కూడా చాలా సందర్భాల్లో అలాంటి ఉదార స్వభావాన్ని చూపించింది. సో ఖచ్చితంగా పావలా శ్యామల విషయంలో కూడా మరొకసారి ఆమె కుటుంబానికి అండగా నిలబడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఎదిగి సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకొని తన జీవితం అంతా కూడా ఇండస్ట్రీలోనే గడిపారు కాబట్టి ఇండస్ట్రీ హక్కును చేర్చుకుంది ఒక నటిగా. అలాగే ఆమె చివరి రోజుల్లో కూడా చాలామంది అండగా ఉన్నారు. ఇప్పుడు కూడా తను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంతో కొంత తన కుటుంబానికి తన చివరి కార్యక్రమాలు నిర్వహించడానికైనా సరే, లేదంటే తన కుటుంబంలో తన డాటర్ ఉంది అంటున్నారు, కండిషన్ సరిగా లేదంటున్నారు, సో తనకైనా సరే కొంత సపోర్ట్గా ఉంటే ఆమె ఆత్మ ఖచ్చితంగా శాంతిస్తుంది ఎక్కడున్నా సరే. సో 300కు పైగా సినిమాలు చేశారు అంటూ తెలుస్తుంది. మన తెలుగు ఇండస్ట్రీలోనే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే ఉన్నారు. 1985 నుంచి సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సుమారు 4 దశాబ్దాల పాటు ఇండస్ట్రీలోనే ఉన్నారు. 3 దశాబ్దాలకు పైగానే ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? పావలా శ్యామలని గుర్తు చేసుకుంటే మీకు ఏ రోల్ గుర్తొస్తుంది?
అండ్ ఇప్పుడు ఆమె కుటుంబానికి అండగా ఉండాలని ఖచ్చితంగా మనందరం కోరుకుందాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా మరొక్కసారి కొంత పెద్ద మనసు చేసుకోవాలి. ఆమె కుటుంబానికి సపోర్ట్గా ఉంటే ఆమె ఆత్మ ఖచ్చితంగా శాంతి చేకూరుతుంది. మీరు కూడా మీ అభిప్రాయాలని మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు.